మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే ఉత్తరాంధ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తలమానికంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం నిన్న చాలా అంగరంగ వైభవంగా జరగటం అన్నది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ 2019 నుంచి 2024 వరకు కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా చేసినటువంటి అనాథరైజ్డ్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు హాస్యాస్పదం అనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు ఏమన్నారన్నది రీల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడి ప్రజల్ని ఏమార్చడానికి ఏం మాట్లాడుతూ ఉన్నారు సజ్జల గారు? ఒక్కసారి ఆలోచన చేయాలా. మనం మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి జీవన విధానాన్ని, జీవనంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ రాజకీయాల్లోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు. అటువంటి వారిని పట్టుకొని మీరేమంటా ఉన్నారండి? భోగాపురం ఎయిర్పోర్ట్లో వారిని ఎత్తుతా ఉన్నారు, వీరిని ఎత్తుతా ఉన్నారు. ఏమి ఉన్నది ఉన్నట్లు చెప్తే మీకేంటంటే కనువిప్పుగా ఉంది. ఏదైతే ఈ భారతదేశంలో కదే ప్రపంచ రాజకీయాల్లోనే తనకంటూ ఒక చరిత్రకారుడుగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు, ఆడిపోసుకునే ముందు వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా. ఏదైతే మీరు క్రిటిసైజ్ చేస్తాము ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఒక దశగా ఏర్పాటైనటువంటి నిన్నటి ఏదైతే భోగాపురం ఏఎస్ఆర్ ఎయిర్పోర్టును ప్రారంభం అన్నది అంగరంగ వైభవపేతంగా ప్రజలందరూ కూడా హర్షధ్వనులతో స్వాగతించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతుందని చెప్పేసి హర్షధ్వనులతో ప్రజలందరూ కూడా మమేకమై తండోపతండాలుగా తరలొచ్చినటువంటి అంశాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెంటనే ఏదో ఒకటి దుయ్యెత్తి పోస్తే కానీ మనకి నిద్ర రాదని చెప్పేసి బయటకు వచ్చి తగునమ్మ అని చెప్పేసి ఏదైతే రామకృష్ణారెడ్డితో